హాయ్ హలో వెల్కమ్ టు శోభారాజ్ కలెక్షన్స్. అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను బ్లౌజ్ పార్ట్ 3 అండి. ఫ్రంట్ భాగం కట్ చేస్తున్నాను. ఇది వరకు మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము, హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నానండి. చూడండి, బ్లౌజ్కి మనము ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకున్నాము, ఇక్కడ హ్యాండ్స్ తీసుకున్నాము, చేతులు కట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ చూసారు కదా, ఇటు మనం బ్యాక్ కట్ చేసుకుంది, ఇటు బ్యాక్ ఇటు వదిలేయాలి. ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసుకున్నామో ఇక్కడ ఒక సమోసా షేప్ లాగా వస్తుందండి, ట్రయాంగిల్ షేప్ వచ్చిన ప్లేస్లో ఏం చేయాలి, మనం ఇలా పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా వేయడం అంటే సీదా కటింగ్ అవుతుంది, ఇలా వేయకూడదు. ఇలా వేస్తే కూడా బ్లౌజ్ అస్సలు బాగా సెట్ కాదండి. మన చెస్ట్ దగ్గర అనేది ఇట్లా సాగాలి. బ్లౌజ్ ఇలా సాగి వచ్చినప్పుడే మన ఇలా ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ అవుతుంది, మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇలా పెట్టుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండి. మార్కర్స్ ఎక్కడ పోయాయి? ఇక చూడండి, ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ సమోసా షేప్ లాగా వచ్చిన దగ్గర ఇలా పెట్టుకొని మనం ఈ బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలే కదండి, ఇలా పెట్టుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ ఇలా చేసుకొని సేమ్ స్క్వేర్ షేప్ తీసుకోండి. సేమ్ యాస్టిజ్ ఎట్లా ఉందో అలా ఒక స్క్వేర్ లాగా గీసేసుకోండి. ఇక్కడ కూడా టోటల్గా ఓకే అయిపోయిందా? ఇప్పుడు నేను ఇక్కడ నెక్ ఎందుకు కట్ చేసుకోవద్దని చెప్పానంటే, మన భుజాలు జారడానికి మెయిన్ మిస్టేక్ ఇదేనండి. ఇది మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం అనుకో, మన షోల్డర్ ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది. అది మనం ఇది కట్ చేసుకోకుండా ఉన్నామంటే కరెక్ట్గా మనకి ఇక్కడికి తీసుకోవాలని తెలిసిపోతుంది. ఇది ఫస్టే కట్ చేసుకుంటే మన నెక్ ఇక్కడ తీయాలి, ఇక్కడ తీయాలి, కరెక్ట్గా రాదు, కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మన కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదండి, ఇక్కడ పెట్టేసుకోవాలి. ఒక్కొక్కరి మెథడ్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. అందరూ ఒకలాగా చేస్తారని ఏమి ఉండదు. ఎవరికి ఎలా ఈజీ అంటే అలా. నాకు మాత్రం ఇలా ఈజీ, కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందని నేను ఇలానే ట్రై చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇగో ఇలా తీయాలండి. నెక్ని ఇలా పెట్టద్దు, ఇలా పెడితే పెద్దగా వస్తుంది. ఇలా పెట్టద్దు, కరెక్ట్గా మనం బ్లౌజ్ ఇలా అంటే సాగదీయకుండా ఇలా మెయిన్ బ్లౌజ్ మొత్తం మనకు సెట్ అవ్వాలంటే ముందు పార్ట్ సెట్ అవుతుంది, మన బ్లౌజ్ టోటల్గా సెట్ అవుతుందండి. మెయిన్గా ముందు పార్ట్ లూజ్ అవ్వడం కానీ పోయిందనుకో బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మనం ఇలా పెట్టేసి ఇగో ఇలా మనం మంచిగా ఇలా అనుకొని సింపుల్గా పెట్టుకోవాలి. దాన్ని ఎలాంటి సాగదీయద్దు. నేను ఎలా పెట్టా చూడండి, ఇక్కడ పైకి 1/2 ఇంచ్ ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వస్తుంది, షేప్ పట్టి ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా? ఇక్కడ వరకే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని తీసేసి ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఎందుకు 1/2 ఇంచ్ చెప్తాను చూడండి. క్యాజువల్గా ఎంత వచ్చింది, ఇప్పుడు మనం ఇక్కడ కుట్టుకు వదిలేసుకున్నాము, ఎంత 3.5 వచ్చింది. 4 ఏమో ఇక్కడ కుట్టు కోసం, 4.5 ఇక్కడ కుట్టు కోసం, పైన కుట్టు కోసం 5 వచ్చిందా? కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు దీంతో పని లేదండి, తీసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి ఎక్కడైతే గల్లకు బ్యాక్ ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, మనకి ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. ఇక్కడ నెక్ రౌండ్గా రావాలంటే ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సేమ్ అదే 3 ఇంచెస్ ముందు భాగం కూడా రౌండ్గా రావాలి అంటే ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోండి. ఓకేనా? ఇలా 3 ఇంచెస్ పెట్టుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ గీయండి. అప్పుడు ఇక్కడ స్క్వేర్ షేప్ వస్తుందండి, సేమ్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, రౌండ్ అప్ చేయాలి. ఓకేనా? చిన్నగా ఉన్న వాళ్ళకు చిన్నగా వస్తుందండి. ఇప్పుడు ఇలా రౌండ్గా వస్తే అందరు ఫ్రంట్ నెక్ ముందుకు ఏం చేస్తారంటే చాలా చిన్నగా పెట్టుకుంటారండి. అట్లాంటప్పుడు బ్లౌజ్ సెట్ కాదు, కొంచెం పెద్దగా పెట్టుకుంటే అంటే 6 మినిమం అందరికి 6 అయితే దాదాపు అందరికి సెట్ అవుతుందండి. 6 ఇంచెస్ పెట్టుకున్నారనుకో కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను చాలా లాంగ్గా చేస్తే వీడియో ఎవరు స్కిప్ చేస్తారండి, తొందరగా చెప్పేస్తాను, చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎంత 13 వచ్చింది, ఇక్కడ ఒక చిన్న పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీని ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని దీన్ని ఇలా సాగదీయకండి, మెల్లిగా ఇలా
ఇలా పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా డాట్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి మనము ఒక 3.5 పెట్టేసుకొని అక్కడ కూడా చూసుకోవాలి మనం. నెక్ ఈ చంక భాగం నుంచి ఇక్కడ వరకు కుట్టు ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ కుట్టుతో పాటు పట్టుకోవాలండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎంత 6.5 7 వచ్చిందండి. 7కి పెట్టుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా కరువు తీసుకోండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అయిపోయినాక ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ ఈ మధ్యలో డిస్టర్బ్ చేయాలి. ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దండి. ఇక్కడ జస్ట్ ఇలా లైట్గా. ఓకేనా? ఇక్కడ ఒక 2 ఇంచెస్, ఇక్కడ ఒక 2 ఇంచెస్ అసలు డిస్టర్బ్ చేయొద్దు. ఈ మధ్యలో కరువు తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఇలా తీయరాదంటే ఇలాంటి స్కేల్ ఉన్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ చిన్నగా ఇలా అనుకొని మళ్ళీ ఇందులో నుంచి కలిపేసుకోవాలండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అందరు ఇలా స్ట్రైట్ కట్ చేసుకొని మనం ఇలా డాట్ పెట్టేసరికి ఇక్కడ క్లాత్ అనేది దగ్గరికి వస్తుందండి. అలాంటప్పుడు ఇక్కడ చిన్నగా ఒక 1/2 ఇంచ్ లాగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్కువ వేసుకున్నాం అనుకో, మనం డాట్ తీసేసరికి అది ఇందులో కలిసిపోతుందండి, కరెక్ట్గా వస్తుంది అప్పుడు. ఓకేనా? ఇప్పుడు నేను కట్ చేస్తానండి. చూడండి, మెయిన్ మనకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ వస్తే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోండి. మీ బ్లౌజులు మీరే కుట్టుకోవచ్చు. ఇప్పుడు బయట కుట్టియాలంటే బ్లౌజులు 200 300 అలా తీసుకుంటున్నారండి. మామూలుగా మనం నేర్చుకున్నా కూడా మనకు ఒక 200 300 మిగులుతాయండి. నేనైతే నార్మల్గా నేర్చుకొని ఇప్పుడు మంచిగా మనీ గెయిన్ చేస్తున్నానండి. మీరు కూడా అలా చేయాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసుకోండి. నేను చాలా యూస్ఫుల్ టిప్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి. ఇంట్లో ఉండే మీరు రోజుకి ఒక్క బ్లౌజ్ కుట్టుకున్నా సరిపోతుంది. మెల్లిగా మీరు బయట వాళ్ళే కూడా కుట్టచ్చు. ఇక్కడ చిన్న డాట్ పెట్టాలండి. 2 ఇంచెస్ తీసుకోవాలి. మన బ్లౌజ్కి ఇచ్చిన డాట్ని చూసుకోవాలండి. నేనైతే ఈ డాట్ని కూడా ఇలా చూసుకుంటానండి. ఇలా చూసుకొని చేసుకుంటాను. ఓకేనా? ఇక్కడ చిన్నగా ఇలా క్రాస్ తీసుకుంటే మనకు పైకి వెళ్ళిపోదండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే చిన్న. మీకోసం నేను ఇప్పుడు నైట్ టైం ఎంత అవుతుంది చెప్పనా? 11:30 అవుతుందండి. అయినా మీకోసం నేను ఇప్పటి వరకు ఉండి మీరు నేర్చుకోవాలనే ఉద్దేశం కొద్దీ నేను వీడియో తీస్తున్నానండి నైట్. ఓకేనా? అందరూ చక్కగా నేర్చుకోండి. మీ బ్లౌజ్ని మీరే కుట్టుకోండి. ఇక్కడ ఏం లేదండి, మిగతా అన్నీ అందరికీ అర్థమవుతాయి. ఇక్కడ షేప్ పట్టి తీసుకోవాలి, చూసుకోండి. అది కూడా కొలవాలంటే కొలుచుకోండి బ్లౌజ్. నాకైతే నిద్ర వస్తుందండి, అయినా కూడా నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. నా అప్పుడు ఎవరు చెప్పలేదండి, నాకు ఇంత మంచిగా వీడియోస్ తీసి ఇలాంటి సలహాలు కూడా ఎవరు ఇవ్వలేదు. నేను నేర్చుకున్నప్పుడు నేనే ఓన్గా క్రియేట్ చేసి నేర్చుకున్నాను. ఒక టిప్పు తర్వాత ఒక టిప్పు, ఇది ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని అన్నీ నేర్చుకొని ఫాలో అయ్యానండి. మనం చేసే ప్రతిదీ మనకు చాలా యూస్ఫుల్ అండి. ప్రతి రూపాయి కూడా నేనైతే అలానే ఆలోచిస్తానండి. ఇలా పెట్టేసుకోండి. ఇలా స్ట్రైట్గా నడుము పట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా వెళ్తాయండి స్ట్రైట్గా. ఓకేనా? ఇక్కడ ఉక్సు పట్టి కాజ పట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో ఎంతసేపు ఓపిక చూసినందుకు. నాకు కూడా నిద్రస్తుందండి, పడుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.